కృపావార్త కొరకు అనుదినం ప్రార్థిస్తూ ఆయన వాగ్దానాలు ధ్యానిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా ప్రకటన 21:5 ఇదిగో నేను సమస్తమును నూతనమైనగా చేయుచున్నాను అనే ఒక పెద్ద శబ్దం వినిపించింది అన్నాడు. అపోస్తలుడైనటువంటి యోహానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు. అందులో ప్రభువే నేరుగా మాట్లాడిన మాట, ఇదిగో పాతవి గతించను, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. నిజమే, నీవు నమ్మిన దేవుడు, మన నమ్మిన దేవుడు, మన రక్షకుడైన ప్రభు సమస్తమును నూతనమైనవిగా చేయగల శక్తిమంతుడైన. ఈరోజు మనం నూతన సంవత్సరంలో ఉన్నాం. 2026 జనవరి 2న మనం ఈ వాగ్దానం ధ్యానం చేసుకుంటున్నాం. సమస్తము నూతనమైనవిగా చేయగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. లేఖనాలు మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది భక్తుల జీవితాల్లో పాత జీవితాన్ని తొలగిపోయేలా చేసి క్రొత్త జీవితాన్ని వారికి దయచేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, ప్రభా మా జీవితాల్లో కూడా సమస్తము నూతనంగా మార్చగల శక్తిమంతులు నాయన, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నా పట్ల, నా కుటుంబం పట్ల సమస్తము నూతనపరచండి. ఆత్మీయతలో కావచ్చు, ప్రార్థనా జీవితంలో, భక్తిలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో ఒకవేళ వెనకాడి ఉంటే ప్రార్థన చేయండి. ప్రభా ఈ నూతన సంవత్సరంలో ప్రార్థనలోను అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో నేను నూతనపరచబడినట్లుగా నాకు సహాయం చేయమని అడగండి. ఇర్మీయా గ్రంథం 32:27 సర్వశక్తులకు దేవుడైన నాకు ఏదైనా అసాధ్యమైందంటూ కలదా అన్నాడు. అంటే దేవునికి సమస్తము సాధ్యమైనదని అర్థం. అలాగే ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా అని ఆయనే ప్రశ్నించాడు. ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. మీకు మంచి ఆలోచన నేర్పి నిత్య మార్గములను నడిపించగల శక్తిమంతుడైన దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. 139వ కీర్తన 24 భక్తులు ఇలా ప్రార్థన చేస్తాడు, ఓ దేవా, నీకు ఆయాసకరమైన ఏదైనా నా యందు ఉంటే దాన్ని నా యుద్ధ నుండి తీసివేసి నిత్య మార్గములను నడిపించు. నిత్య మార్గము దేవుని మార్గం. ఆ నిత్య మార్గంలో నడుచుకునే కృప నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో పరిచర్య చేస్తున్నా, సేవ చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, దేవుని సేవలో ఉంటున్నా, మిమ్మల్ని నూతన విధానంలో నడిపించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రార్థన చేయండి. కృపగల దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బలపరిచి వర్ధిల్ల చేయాలని మా ప్రార్థన. స్తుతిస్తూ కీర్తన పాడుకుందాం. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. మీరు గమనిస్తున్నారు స్క్రీన్ మీద, ఈ వ్యక్తి జీవితం ఎంతో నీరసించిపోయి బాధతో, వేదంతో ఉన్నప్పుడు ఆ ఆఖరి గడియల్లో దేవుని మాటలు విన్నాడు. సువార్త విన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తన పాపాలు ఒప్పుకొని క్రీస్తు ప్రభుని తన హృదయంలో ఆహ్వానించినప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఈ వ్యక్తి జీవితం చూడండి ఎలా మార్చబడిందో. ప్రభు జీవం పోయగలడు, శక్తిని ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగల శక్తిమంతుడు, స్వస్థపరచగలిగిన వాడు. ఇతను బ్రతికే మారిపోయింది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఎంత చక్కగా అతని జీవితం మార్చబడిందో చూడండి. క్రీస్తుకు హృదయం ఇవ్వనప్పుడు విచారంతో, దుఃఖంతో, వేదంతో కృంగిపోయాడు, చావుకు దగ్గరయ్యాడు. కానీ దేవునికి హృదయం ఇచ్చి ప్రార్థించినప్పుడు జీవము గల దేవుడు అతని పట్ల సమస్తము నూతనపరిచాడు. యేసయ్య నన్ను రక్షిస్తే మిమ్మల్ని రక్షిస్తాడు, నన్ను స్వస్థపరిస్తే మిమ్మల్ని స్వస్థపరుస్తాడని బలమైన సాక్షిగా నేడు వాడబడుతున్నాడు. మరొక వ్యక్తి యొక్క జీవితం, ఒకప్పుడు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి లోక స్నేహం వల్ల, లోక స్నేహితుల వల్ల, లోక సంబంధమైన కార్యక్రమాల వల్ల దేవునికి దూరమై నానా విధాలైన రోగాలు అంటుకొని ఇబ్బంది పడి చావుకు దగ్గర నీ సహోదరి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి తన తప్పిదాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి
మరణ పడక మీద క్రీస్తు ప్రభుని పిలిచి, దేవా నన్ను క్షమించు, ఇకెన్నడూ నిన్ను విడిచి వెళ్ళనయ్యా, నీ కొరకు జీవిస్తాను, నీకు మిగిలిన జీవితం నీ సాక్షిగా జీవిస్తాను, నీకు సరెండర్ అవుతున్నాను ప్రభువా, నా దోషములు క్షమించు, నా పొరపాట్లు మన్నించమని ప్రార్థించినప్పుడు ఆమె జీవితాన్ని దేవుడు నూతనపరిచాడు. ఆయన సమస్తము నూతనంగా మార్చగల శక్తిమంతుడైన దేవుడు. ఆయనకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, మీ హృదయంలోకి ఆహ్వానించండి. ఇది డబ్బు ఖర్చు అయ్యే పని కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచు, హృదయంలోకి ప్రభుని ఆహ్వానించు. ప్రభువా నాపై కనికరించు, నువ్వు పాతవి గతించిపోయేలా చేస్తావు, సమస్తము నూతనపరచగల శక్తిమంతుడవయ్యా, నన్ను నూతనపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈ రోజే మీ జీవితంలో నూతన కార్యం ప్రారంభమవుతుంది. దేవుని కనికరం, దేవుని దయ మీ మీదకి, మీ కుటుంబం మీదకి బలముగా దిగిన వాళ్ళ నా ప్రార్థన. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచి, వాక్యంతో ఆదరించి, మీ జీవితాల్లో సమస్తము నూతనపరిచి, నూతన మార్గంలో నడిపించుటకు దేవుడు సమర్థుడు. ఆయన దయ మీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా, ఈ నూతన సంవత్సరంలో సమస్తము నూతనపరచగల శక్తిమంతుడు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో వారిని మనసు నూతనపరచండి, వారి హృదయాన్ని నూతనపరచండి, వారి కుటుంబంలో ఒక నూతన స్వభావాన్ని, నూతన జీవితాల వరకు ప్రసాదించండి. వారి జీవన విధానమే ఒక నూతన మార్గంలో ప్రభు జీవించడానికి శక్తిని, బలమును, కృపను అనుగ్రహించే నీ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ నూతన సంవత్సరంలో వారు ఆత్మీయంగా వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ వర్ధిల్లులాగున్న నీ కృపను, నీ సహాయం దయచేయండి. బలపరచండి, వర్ధిల్ల చేయండి. నీ సాక్షులుగా నిలబెట్టుకోమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విన్నాక అది మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా పిల్లరా, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఒకటి సువార్తను అనేకులకు అందజేస్తున్నారు, రెండవది పేద బిడ్డలకు ఆహారం అందించిన వారు అవుతున్నారు. ఈ ఛానల్ ఆ విధంగా సపోర్ట్ చేస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. దేవుని దయ మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకుని హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మీ కొరకు మా ప్రార్థన, వాగ్దానము యెషయా 41:10, Isaiah chapter 41 verse 10. I will uphold you with my righteous right hand, the Lord says. ప్రభు చెప్తున్న మాట, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును, నిన్ను ఆదుకుంటా అన్నాడు. ఈ బర్త్డే రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆదుకొని, నడిపించి, ఆదరించి, బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకునుగాక. గాడ్ బ్లెస్ యు. నూతన హృదయం, నూతన ఆత్మ దేవుడు మీకు ఇవ్వాలి మా ప్రార్థన. మరి హ్యాపీ యానివర్సరీ జరుపుకునే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, మరి గోల్డెన్ జూబ్లీ, అలాగనే ప్లాటినం జరుపుకునే కృపదేవుడు మీకు ఇచ్చిన గాక. నీవు జలములలో పడి దాటినప్పుడు నీవు నాకు తోడై ఉందును. ఇక్కడ అంటాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు ప్రభు మీతో కూడా ఉంటా అన్నాడు. ఆయన మీతో ఉండేవాడు, బలపరచేవాడు, నడిపించేవాడు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య ప్రేమానురాగం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ లవ్ అండ్ ఎఫెక్షన్ అది న్యూలీ ప్రభు నూతన పరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.